హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. నైట్ అయితే అక్కడే పడుకున్నాను. మై హోమ్ అవతార్ దగ్గరికి డ్రాప్ పడ్డది, అక్కడే ఆపుకొని అక్కడే పడుకున్నాను. బుకింగ్స్ అయితే రాలేదు. మార్నింగ్ అయితే లేచిన తర్వాత అయితే బుకింగ్ వచ్చింది ఒకటి. ఆ బుకింగ్ తీసుకొని సికింద్రాబాద్ అయితే వచ్చిన. సికింద్రాబాద్ 3:58కి వచ్చింది బుకింగ్. సికింద్రాబాద్ అయితే డ్రాప్ చేసిన. మొత్తం 25 కిలోమీటర్లు, 451 రూపాయలు వచ్చింది ఫేరు. ఫస్ట్ డ్రాప్ రాపిడలో. ఊబర్లో అయితే ఒక బుకింగ్ తీసుకున్నా. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మన బొల్లారం అయితే వచ్చిన, హల్వాల్ దగ్గర 155 రూపాయలు వచ్చింది. ఇంటి సైడ్ కదా అని తీసుకున్నా. 12 కిలోమీటర్లు వచ్చిన, 155 రూపాయలు ఇచ్చాను. చూడండి, -167.11 ఉంది. ఈ దానికి వాడు క్యాష్ ట్రిప్లు ఆపేసి బుకింగ్స్ ఇస్తాడు. నైట్ కూడా టైం అంతా వేస్ట్ అయిపోయింది. అల్వాల్ నుంచి గచ్చిబౌలికి వస్తే 28 కిలోమీటర్లు, 28 కిలోమీటర్లు వస్తే 414 రూపాయలు ఇచ్చిండు. నైట్ 12 తర్వాత అయితే బుకింగ్స్ అయితే ఏం రాలేదు, అక్కడే పడుకున్నాను. ఇప్పుడు ఊబర్లో వచ్చేసి ఈరోజు 1101 రూపాయి అయితే అయింది. మొత్తం 4 ట్రిప్పులు కంప్లీట్ చేసిన. 4 ట్రిప్పులకు 1101 రూపాయి అయింది. రాపిడోలో వచ్చేసి మనకి 24 తారీఖు. రాపిడోలో వచ్చేసి 24 తారీఖు రోజు 9 డ్రాపులు చేసిన. 9 డ్రాపులకు 2,510 రూపాయలు అయింది. ఇప్పుడు టోటల్ మనం క్యాల్కులేట్ చేద్దాం. గంటన్నర తర్వాత ఒక బుకింగ్ వచ్చింది. గచ్చిబౌలి నుంచి ఇక్కడ మన అమీన్పూర్ వచ్చిన. 17 కిలోమీటర్లకి 284 రూపాయలు వచ్చింది. 40 నిమిషాలు పట్టింది. అమీన్పూర్ నుంచి గచ్చిబౌలి వచ్చిన. ఐక్య దగ్గర ఉన్నదా ఎంత, 14 కిలోమీటర్లు. 14 కిలోమీటర్లకు 44 నిమిషాలు మనకు వచ్చింది. 317 రూపాయలు. దానే అంటారు గాసారం, అర్థం కదా? దానే నాకు గాసారం అంటారు. వచ్చే మరి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు అయితే మార్నింగ్ అయితే ఇంటికి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ బండి తీసిన, ఫ్రెష్ అప్ అయ్యి ఒక 2 డ్రాపులు ఏమో చేసిన. తర్వాత అయితే ఈ బండి అయితే నడపలేదు. మా అన్న ఫోన్ చేసిండే. మా అన్న ఫోన్ చేసి ఇట్లా అంటే మా అన్న డ్రంక్ అండ్ డ్రైవ్లో మొన్న దొరికిందంట. ఈరోజు కౌన్సిలింగ్కి రమ్మన్నారంట. కౌన్సిలింగ్కి వెళ్ళాలంటే ఒక్కరు వెళ్తే వాళ్ళు రానివ్వట్లేదంట. కౌన్సిలింగ్కి వద్దని చెప్తున్నారంట. ఎవరినన్నా ఒకరిని తోడు తెచ్చుకోమని చెప్తున్నారంట. అందుకనేసి మా అన్న ఫోన్ చేసిండు. ఏంటి మన మాదాపూర్ పిఎస్ దగ్గర. అరే ఇక్కడ ఉన్నవారు అంటే ఇక్కడనే మన అమీన్పూర్లో ఉన్నా, మళ్ళీ ఇక్కడ గచ్చిబౌలి దగ్గరికి ఐక్య దగ్గరికి బుకింగ్ పడిండే. సరే అన్నట్టు పడితే వస్తా అని చెప్పింటి అన్న దగ్గరికి అయితే వెళ్ళిన. 2 గంటలకు అయితే వాళ్ళు లోపలికి 2:30 అయింది. 1 గంటకేమో పోయిన అన్న దగ్గరికి పోయి ఇంకా అన్నీ వెయిట్ చేసిన పిఎస్ దగ్గర. వాళ్ళు 2:30కు లోపలికి పిలుచుకోరు. 2:30కు తీసుకుపోయి అందులో కౌన్సిలింగ్ రూమ్లో ఒక పెట్టారు. రోడ్ల మీద జరిగే ప్రతి ఒక్క యాక్సిడెంట్లు చాలా ఘోరంగా ఉన్నాయి. అవి వాళ్ళు చూపించిన వీడియోలు మనం కూడా ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్లలో, ఫేస్బుక్లలో, యూట్యూబ్లలో చూస్తూనే ఉంటాం. కానీ వీళ్ళైతే మనకు చాలా ఇదిగా చూపించారు వీడియోలు అయితే. మెయిన్ అయితే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్, లైసెన్స్ లేకుండా నడపడం, చిన్నపిల్లలకు బండ్లు వేయడం, దీంట్లో గురించి ఎక్కువ ఇది చేస్తారు వాళ్ళు. వీళ్ళ వాళ్ళని ఎక్కువ అవుతున్నాయని కూడా చూపించారు. రాంగ్ రూట్లలో వెళ్ళడం, యూటర్న్ల దగ్గర చూసుకోకపోవడం. అందరూ కొంచెం అవగాహనతోనే ఉంటే బాగుంటుందన్న. ఎందుకంటే మన వల్ల ఇంకొకరు ఇబ్బంది పడతారు. మనకేమైనా మన ఫ్యామిలీ, అవతలకి ఏమైనా అవతల ఫ్యామిలీ. మనం తప్పట్టు అడిగేసిన, అవతల తప్పట్టు అడిగేసినా కూడా జరిగేది ఒక ఫ్యామిలీ నష్టపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు
డ్రైవింగ్ చేసే వాళ్ళు కానీ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మెయిన్గా తాగి బండ్లు నడపకండి. మెయిన్ ఎక్కువ అయితే వాళ్ళ వల్లనే అవుతున్నాయని అంటారు. ఇంకోటి తాగినాక కింద పడితే స్పాట్లా ఇదవుతారని అంటారు. ఎందుకు అవసరమా? తాగితే ఇంటికి తెచ్చుకొని తాగురి, లేకుంటే బయటికి వెళ్ళినప్పుడు తాగితే అక్కడే ఉంటే అయిపోతుంది కదా. ఇంకొకటి ఏంటంటే రోడ్ల మీద మెయిన్గా రోడ్డు క్రాస్ చేసేటోళ్ళు చాలా యాక్సిడెంట్లు అయినాయి. వాళ్ళు చూపించిన వీడియోలలో ఎక్కువ రోడ్ క్రాస్ చేస్తుంటారు కదా, లేడీస్ కానీ జెంట్స్ కానీ. వచ్చే బండ్లను సరిగ్గా చూసుకోకుండా వాళ్ళు రోడ్ క్రాస్ చేస్తున్నారు. ఆ విధంగా కొంచెం యాక్సిడెంట్లు అనేది ఎక్కువ అయినాయి. కానీ ఘోరమైన యాక్సిడెంట్లు చూపించారు వాళ్ళైతే. చూడండి, కొంచెం మనం తాగినా ఏం చేసినా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేనైతే తాగాను, మనకైతే ఇప్పటివరకు అయితే అలవాట్లేదు. ఫ్యూచర్లో చెప్పలేం, కానీ ఇప్పటివరకు అయితే మనం తాగాము, అలవాట్లేదు. ఇంకోటి స్పీడ్ అన్న మెయిన్. చాలా మంది ఇది కూడా చాలా మిస్టేక్లు అవుతున్నాయి. స్పీడు, సిగ్నల్ జంపులు, స్పీడు మెయిన్గా నైట్ టైంలో కూడా ఎక్కువ అవుతున్నాయి. నైట్ టైము ఇవన్నీ అవసరం లేదు కదా, సిగ్నల్ జంపులు అవన్నీ అనేసి వెళ్ళిపోతారు. మనలానే అవతల కూడా ఇంకో బండి వస్తుంది, అట్లా యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. ఇంకోటి నైట్ టైంలో రోడ్ క్రాస్ చేసేటోళ్ళు కూడా ఇదొకటి నేను చెప్పాలనుకుంటున్నా. నైట్ టైం రోడ్ క్రాస్ చేసేటోళ్ళు ఎవరైనా, లేడీస్ కానీ జెంట్స్ కానీ ముసలోళ్ళు పిల్లలు ఎవరైనా, ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఒక ఫోన్ అయితే ఉంటుంది అన్న ఖచ్చితంగా. మనం రోడ్ క్రాస్ చేసేటప్పుడు నైట్ టైంలో మెయిన్గా మన ఫోన్కు ఫ్లాష్ ఉంటుంది కదా, ఫ్లాష్ ఆన్ చేసుకొని మనం ఎటు సైడ్ నుంచి వెహికల్స్ వస్తున్నాయి అటు సైడ్ ఆ ఫోన్ పెట్టుకొని వెళ్తే వాళ్ళకు కొంచెం ఒక మనిషి కానీ ఏదైనా వెహికల్ అని అనుకుంటారు అవతల కూడా. ఎందుకంటే చీకట్ల అవతల వాళ్ళకి కనిపిస్తలేదు చాలా మందికి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను కూడా డ్రైవర్నే కాబట్టి కొన్నిసార్లు ఏమవుతుంది, ఎదురుగా వచ్చే బండ్ల ఫోకస్కి మన బండికి కొన్నిసార్లు మన ముందర ఏముందో కనిపించదు. అందుకనేసి మనమేమో వెళ్ళిపోతున్నాం నార్మల్గా, కానీ ముందర ఎవరైనా చూడరు. వాళ్ళు ఏమనుకుంటారు మనం కనిపిస్తాం అనేసి రోడ్ క్రాస్ చేస్తారు. అట్లా కాదన్న, రోడ్ దాటేటప్పుడు ఫోన్లు మాట్లాడుకుంటే రోడ్ దాటేదానికంటే ఆ ఫ్లాష్ ఆన్ చేసుకొని బండ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, లెఫ్ట్లో వస్తున్నాయా రైట్లో వస్తున్నాయా చూసుకొని అక్కడ సైడ్ ఫ్లాష్ ఆన్ చేసి పెట్టి వాళ్ళకు కనిపించే తట్టు పెడితే వాళ్ళకు కొంచెం కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు కూడా స్లో చేసుకుంటారు. ఇదైతే నేను చెప్పాలనుకుంటున్నా. అందుకనేసి ఈరోజు అయితే ఇంకా మా అన్న దగ్గరన వాళ్ళైతే కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎంత తెలుసానా, అసలు హెడ్ఏక్ వచ్చేసింది నాకైతే. ఇంకా బండి నడపాలన్న ఓపిక కూడా పోయింది. 1 గంటలకు పోయినా 2:30కు లోపల తోలుకోయారు, 5 గంటలకు వదిలేసారు. ఇంకా ఆగమంటారు. ఇప్పటికే ఇబ్బంది అయిపోతుంది సార్, ఉండలేకపోతున్నాం అంటే అప్పుడు పంపించరు. ఇంకోటి ఖచ్చితంగా తాయి కానీ లైసెన్స్ లేకుండా ఏ విధంగా దొరికినా కూడా మెయిన్ చిన్నపిల్లలకు బండి ఎక్కరు. పిల్లల మీద అవుతుంది కేసు, ప్లస్ ఎవరైతే ఓనర్ ఉండో బండి ఓనర్ వాళ్ళని కూడా తీసుకోతారు. ఫస్ట్ టైం అయితే మనం ఎవరిని మన ఫ్రెండ్ కానీ అన్న తమ్ముడు ఎవరినైనా దొరకవచ్చు. సెకండ్ టైం అయితే ఖచ్చితంగా భార్యనా అమ్మ నాన్న వీళ్ళలో ఎవరిని దొరుకోవాలంట. థర్డ్ టైం అయితే భార్య ఖచ్చితంగా రావాలి. అప్పుడు కౌన్సిలింగ్లో పిఎస్కు సెంచల్ కూడా జైల్లోనే వేస్తారంట. మరి వాళ్ళు అయితే అంటారు 3సారి 4సార్లు దొరికితే కన్నా జైల్లో అయితే పెడతామని అంటారు వాళ్ళు. చూసుకోండి, అసలు ఎందుకు తాగి రోడ్ల మీద పోయేది. సరే లైసెన్స్ లేకుండా నడిపినకి డ్రైవింగ్ వస్తుందో రాదో తర్వాత, డ్రైవింగ్ వస్తేనే నడుపుతారు ఎవరైనా కూడా. కానీ అట్లా కూడా తప్ప ఎవరికైనా ఏమైనా అయితే కానీ ఏం చేయలేము కదన్నా. కేసు కానీ ఏది కానీ ఇబ్బంది అవుతుంది కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నోళ్ళే నడుపురు బండ్లు. మెయిన్ అయితే తాగి రోడ్ల మీద కోకురాని ఎవరైనా సరే, దీనివల్ల చాలా ఇబ్బంది పడుతురు. మనము తాగినాక మనకి ఎట్లుంటుంది, నేను కరెక్టే ఉన్నా, ఇది ప్రతి ఒక్కరిలో ఉండే కాన్ఫిడెంట్. ఇది నేను కరెక్టే ఉన్నా, నాకు అన్నీ గుర్తున్నాయి, నాకు అన్నీ కరెక్ట్గా కనిపిస్తున్నాయి, నేను బ్యాలెన్స్ చేయగలుగుతా బండి అనుకుంటారు. కానీ చేయలేం. కార్లో ఏమో రోడ్ల మీద పోయేటోళ్ళని మరీ గుద్ది చంపేస్తారు. బైకులో ఏమో రోడ్ల మీద వచ్చే బండ్ల కింద పడి చనిపోతారు. మెయిన్ స్పీడు, ఓవర్టేక్, ఇవి యూటర్న్లు చూసుకోకుండా అడ్డగోలు యూటర్న్ చేయడము, ఇష్టం వచ్చినట్టు స్పీడ్గా పోవడము, బండ్ల ముందర కట్లు కొట్టడము. 2 వీలర్లో చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. చూసుకోండి, చూసుకొని నిదానంగా పోవడమే బెస్ట్ కదా. మన ఒక్కరి వల్ల ఒక ఫ్యామిలీ మొత్తం నష్టపోతుంది కదా. అందుకే
సరే అనుకోవచ్చు, ఏమో పోతే పోతామని. సరే పోతే పర్లేదు, ఏమన్నా అయ్యి పోతేనేమో ఓకే, ఏమో పోయినామో లేదా అనుకుంటాం. 4 రోజులు ఏడుస్తారు, ఊరుకుంటారు ఫ్యామిలీ కూడా. తర్వాత వాళ్ళ బాధ వాళ్ళు పడతారు, ఇబ్బంది. వాళ్ళు వచ్చే దగ్గర వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. తోడు లేని జీవితం వేస్ట్ అవుతుంది వాళ్ళది. రెండోది ఏంది, పుసుకున్న కాలో చెయ్యో ఇరిగి ఇంకేమన్నా నెత్తికి డ్యామేజ్ అయ్యి ఏమన్నా కోమల గీమలు ఉండి అటు సావలేక బతకలేక మధ్యలో ఉన్నాం అనుకో, అది మనకు గోసేందో కానీ మన ఫ్యామిలీ వాడే బాధ అప్పుడు తట్టుకోలేం. కాబట్టి దానికన్నా బెస్ట్. ఎప్పుడు ఎవ్వరికి ఎట్లయితే తెలియదు, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒకటి అయితేనే ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి మెయిన్ బండ్లు స్లో నడిపితే బాగుంటుందని అనుకుంటున్నాను. మెయిన్ ట్రాఫిక్ టైంలో ఏమైనా యూటర్న్ ఉన్నదన్నా, జిబ్రా క్రాసింగ్ లైన్స్ ఉన్న దగ్గర ఓవర్టేకులు చేసేటప్పుడు మెయిన్ జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఫ్రెండ్స్ నేనైతే చెప్పాలనుకున్నది. ఈరోజు కౌన్సిలింగ్ పోయినందుకు మా అన్న కోసం. ఆడ నాకు కూడా అంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉంటుంది ఇవన్నీ, కానీ ఆడ వాళ్ళు చూపించిన దానికి వాళ్ళు చెప్పేదాన్ని బట్టి నాకు ఒకటి క్లారిటీ వచ్చింది. నేను కనీసం 10-15 ఏళ్ళు అవుతుంది నేను డ్రైవింగ్ ఫీల్డ్లోకి వచ్చి కూడా. మనకు కూడా అన్నీ తెలుసు, కానీ వాళ్ళు చెప్పి వాళ్ళు చూపించి అసలు మనం కొన్ని చూస్తాం కొన్ని చూడం, కానీ వాళ్ళైతే ప్రతి వీడియోలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఏంటివో ఉన్నాయి, ఒక్కటొకటి ఘోరంగా ఉన్నాయి. అందుకే ఇంకోటి మళ్ళీ ఆడ పోయినాక మళ్ళీ పిఎస్కోవాలంట. పిఎస్లో కూడా టైం వేస్ట్. డ్రంక్ అండ్ డ్రైవ్లో కానీ ఎట్లా దొరికినా కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైసెన్స్ లేకుండా ఎందుకన్నా 4,000 పెడితే లైసెన్స్ ఇస్తారు. తీసుకోకుండా పోయి కోర్టుల పోటీ పిఎస్ల పోటీ తిరిగేయాల్సిన అవసరం ఉండే కదా. ఇప్పుడు మళ్ళీ కోర్టుకోవాలంట. కౌన్సిలింగ్కి అయితే ఖచ్చితంగా 2 ఉండాలంట. మళ్ళీ ఆధార్ కార్డు తీసుకోవాలంట. ఎవరైనా దొరికిన వాళ్ళకైతే ఇది కౌన్సిలింగ్ కావాలంటే ఆధార్ కార్డు అంటే మన ఆధార్ కార్డు, మన డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ ఉండాలి. మనం ఎవరిని తగులుకోతాం వాళ్ళదైతే ఆధార్ కార్డు తీసుకోవాలి. వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళు తీసుకొని దానికి ఓటీపీ, వాళ్ళ మొబైల్ నెంబర్కి ఓటీపీ పంపిస్తారు. నా మొబైల్ నెంబర్కి ఓటీపీ పంపించరు. ఓటీపీ చెప్తే వాళ్ళు ఏదో చేసుకోరు. ఐడి ప్రూఫ్ కోసం అంట, ఐడెంటిటీ ప్రూఫ్ కోసం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే. అందుకనేసి నేనైతే బండి అయితే నడపలేదు. ఓవర్ టైం అయింది, నాకైతే ఫుల్ హెడేక్ వచ్చింది అందులో కూర్చొని. ఎందుకో మొత్తం అందులో డిస్టర్బెన్స్ ఉన్నది, మొత్తం హెడేక్ వచ్చేసింది. ఇక బండి అయితే నడపలేదు. ట్రాఫిక్ టైం అయింది. ఆడ ఐక్య దగ్గరనే ఆపుకున్నా. అన్న అయితే వెళ్ళిపోయిండు, ఐక్య దగ్గర ఆపుకున్నా. 10 గంటల వరకు చూసిన, ఒక్క బుకింగ్ రాలే. అంటే ఆలోపు వచ్చినాయి ట్రాఫిక్ టైంలో, కానీ నాకు నడిపేంత ఓపిక లేకున్నది. ట్రాఫిక్ అయిపోయినాక ఇంటి సైడ్ వేసుకొని వెళ్దాం అనుకున్నా. 9 గంటల నుంచి స్టార్ట్ చేస్తే 10 గంటల వరకు బుకింగ్స్ రాలే. వచ్చేటట్లేవు అనేసి ఇంటికి వచ్చేసిన. ఎంటీ అయితే ఐక్య నుంచి ఫుల్ హెడేక్ వచ్చిండే, ఇక ఓపిక లేకుండే. ఎంటీగా అయితే ఇంటికి వచ్చేసిన. ఈరోజు అయితే మొత్తం మీద నేను చేసింది చూపిస్తా మీకు. బండి అయితే ఒక నిమిషం, బండి ఎంత తిరిగిందో చూపిస్తా. బండి అయితే 150 కిలోమీటర్ తిరిగింది. 150 కిలోమీటర్లకు నేనైతే ఈరోజు 800 డీజిల్ ఏమో అయిపోవచ్చిన. 800-900 దగ్గర అయిపోయింది. 800 డీజిల్ అయిపోయింది. అమౌంట్ చూపిస్తే ఇప్పుడు ఎంత అయింది అనేది. 25th ఈరోజు అయితే ఊబర్లో అయితే 570 రూపాయలు చేసిన అంతే. జస్ట్ 570, 2 ట్రిప్పులు చేసిన, 2 డ్రాపులు చేసిన, 570 అయింది. రాపిడోలో వచ్చేసి 4 డ్రాపులు చేసిన 1221. చూద్దాం. 1221 ప్లస్ 570 1791 మైనస్ 800 డీజిల్. 800 డీజిల్ పోతే నాకు మిగిలింది 991 రూపాయలు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో.
ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.